హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట. ఇది ఫేజ్ 2 ప్రిపరేషన్. సో ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ఎప్పుడైనా సరే మీరు ప్రిలిమ్స్కి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది కదా, సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ని రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాలి ప్రిపరేషన్ని. ఒకటి ఫేజ్ 1 అనమాట. సో ఫేజ్ 1 ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఫేజ్ 2 ఉంటుంది అనమాట. సో ఫేజ్ 1 అంటే మొత్తం స్టడీ అనమాట. సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం, కరెంట్ అఫైర్స్ రిపీట్ చేసుకోవడం, రీజనింగ్, అర్థమెటిక్ మొత్తం కూడా ఇక్కడైతే ఉంటాయి. సో ఫేజ్ 2లో వచ్చేసి మొత్తం కూడా టెస్ట్ సిరీస్ ఉంటుంది అనమాట. సో టెస్ట్ సిరీస్ మీరు చూడండి, యూపీఎస్సీ టాపర్స్ కూడా మొత్తం ఎక్కువ చెప్తారు చూడండి. లాస్ట్ 30 days 40 days మనం మొత్తం టెస్ట్ సిరీస్కే పెట్టాము. ఎక్కువ టెస్ట్ సిరీస్ చదువుకోవడము, టెస్ట్ సిరీస్ రాయడము, ఎక్స్ప్లెనేషన్ చదువుకోవడము, తర్వాత మళ్ళీ సబ్జెక్ట్స్ రివైజ్ చేసుకోవడం, ఇదే వర్క్ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి. సో మీరు ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తారు, టెస్ట్ రాస్తారు. సెకండ్ టైం వచ్చి స్కోర్ అన్ని చూసుకొని ఎక్స్ప్లెనేషన్ అనమాట. టెస్ట్ ఉన్నటువంటి మొత్తం ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా చదువుకుంటారు. మళ్ళీ ఎక్కడ ఇవి రెండు చేయగానే మీకు తెలుస్తుంది వీక్ ఏరియాస్ ఎక్కడ ఉన్నారు, మీరు వీక్ ఏరియాస్ ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. తర్వాత ఇమీడియట్గా సబ్జెక్ట్స్ అనేది మళ్ళీ రివైజ్ చేస్తారనమాట. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట. లాస్ట్ అయితే స్టేట్ పిఎస్లో ఆ యూపీఎస్ అంత టైం ఉండదు కాబట్టి, సో ఇక్కడ మీరు లాస్ట్ 15 days, సో లాస్ట్ 15 days కంప్లీట్గా మీరు దీనికే ఫోకస్ చేస్తారంటే ఖచ్చితంగా మీరు అనేది సక్సెస్ అనేది సాధించడానికి 90% ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకే నేను మన క్లాసెస్ కావచ్చు, మెంటర్షిప్లో చాలాసార్లు చెప్తూ ఉంటాను, ప్రిపరేషన్ అనేది 2 partsగా ఉంటుంది. హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ టెస్ట్ సిరీసే ఉంటుంది. టెస్ట్ సిరీస్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుందని చెప్పేసి ఒకటి మనకి రెండు రకాలుగా ఉంటుంది. సో అయితే మనం ఏం చేసామంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం కదా, ఇక్కడ రెండు రకాలుగా తీసుకొచ్చాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఒకటి వచ్చేసి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనమాట. సో ఇందులో వచ్చేసి మీకు మొత్తం 17 టెస్టులు ఉంటాయన్నమాట. 17 టెస్టులు అయితే తీసుకొచ్చాము. ఇందులో స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే 10+2+5 అయితే స్ట్రాటజీ ఉంటుంది. అంటే మీకు వచ్చేసి 10 సెక్షన్లు ఉంటాయి, 2 రివిజన్, 5 ఫుల్ టెస్టులు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్ మీడియం మొత్తం ఉంటుంది. సో మీరు సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాము, మాకు మొత్తం ప్రిపరేషన్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది, ఏం అర్థం కాదంటే ఫుల్ టెస్ట్ సిరీస్ రాయండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఫుల్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత రివైజ్ చేయండి, సబ్జెక్ట్స్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. సో మేము ప్యూర్ అడ్వాన్స్గా ఉన్నాము, మాకు టెస్ట్ సిరీస్ ఎక్కువ అవసరం తక్కువ అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇంకొక స్ట్రాటజీ తీసుకొచ్చాము. అది వచ్చేసి 5 ఫుల్ టెస్ట్ అనమాట. 5 ఫుల్ టెస్ట్ అనేది ఒక కోర్సులో తీసుకొచ్చాము. ఇందులో 5 ఫుల్ టెస్ట్ ఉంటాయి. తర్వాత కరెంట్ అఫైర్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ కరెంట్ అఫైర్ టెస్ట్ ఉంటాయి కదా, ఇవి కూడా మనము ఫ్రీగా అయితే ఇస్తున్నాము, మామూలుగా మన యాప్లో ఇస్తుంటాము. సో ఇలా ఉంటాయన్నమాట. సో ఈ 2 కోర్సులు అయితే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో తీసుకొచ్చున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ ప్రకారం వీక్గా ఉంటే ఇది రైట్ టైము, ఫేజ్ 2 ప్రిపరేషను. ఖచ్చితంగా మీరైతే ప్రాక్టీస్ చేయండి, చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. సో చాలా మంచి పోస్ట్ ఉన్నాయి, ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు. ఇట్స్ ఏ గోల్డ్ మైన్ లాంటిది అనమాట. సో కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోకండి. టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ వీక్గా ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఇవన్నీ తెలుస్తుంది. సో దీంతో పాటుగా డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించిన లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్ సంబంధించి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చాలా కోర్సులు అయితే ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు చాలా అప్డేట్స్ అయితే అందులో ఉంటాయి. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. థ్యాంక్ యూ ఆల్.